మా బావ కాల్చిన చికెన్ పట్టుకొచ్చిండు. ఇదేమో కాల్చిన నా కోసము. నూనె బ్లడ్ లేదు కదా, రక్తం పడుతుంది తింటే. ఒకసారి కలుపుకుంటున్నాం మధ్యలో. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి శైలజ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లంతో కూడా ఉన్నాను. అయితే హ్యాపీ సండే అండి. సండే ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నామో రండి చూద్దాము, వీడియోలోకి వెళ్దాము. కొంచెం నాకు హెల్త్ బాగుండట్లేదు. వారం 10 రోజుల నుంచి శివరాత్రి రోజు నుంచి అసలు సిక్ అయిపోయినా. ఫుల్ కాళ్ళు నొప్పులు, ఫీవర్ వస్తుంది. ఇప్పుడు రోజు ఒళ్ళు వేడి ఉంది, జ్వరం తగ్గట్లేదు అసలుకి. స్నానం చేయడానికి ఎక్కువైపోతుంది జ్వరము. ఫుల్ కాళ్ళు నొప్పులు, భరించలేని కాళ్ళు, ఈ వేళ్ళు, ఇవన్నీ నొప్పులు అసలు అవ్వట్లేదు నాకు. రండి కిచెన్లోకి వెళ్దాం. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే 2 కర్రీలకు కదా. కాల్చిన చికెన్ తెచ్చిర్రు, వీళ్ళకి మజా దొరికినట్టుంది కాల్చిన చికెన్ది. మళ్ళీ మా బావ కాల్చిన చికెన్ పట్టుకొచ్చిండు. ఇదేమో కాల్చిన నా కోసము. నూనె బ్లడ్ లేదు కదా, రక్తం పడుతుంది తింటే. కాల్చిన తింటే మంచి రక్తం పడుతుంది, అందుకే నా కోసం తెచ్చిండు. ఇది వాళ్ళకి 2 కర్రీలకు కలిపి ఆనియన్ కోసిన, పచ్చిమిర్చి ఒక 8 తీసుకున్నా, 7-8 అవి నుంచి పెట్టుకున్నా. ఇది కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నా. అండ్ టమాటో ఒక 3 తీసుకున్నా. ఇదేమో మసాలా కర్రీ చేస్తున్నా, నాకేమో టమాటా వేసి వేసుకుంటున్నా. ఇప్పుడే దంచుకున్నా ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ దంచి పెట్టేసుకున్నా. ఇక్కడైతే ఏమనుకోండి ఫ్రెండ్స్, టీ పొంగింది, వీళ్ళు పెట్టుకున్నారు కదా పిల్లలు. ఇక నాకు చేతన అయితే లేదు కాబట్టి ఇప్పుడు క్లీన్ అయితే ఏం చేయలేదు. ఓన్లీ ఇది ఇట్లానే ఉంది, ఇగ్నోర్ చేయండి ప్లీజ్. మమ్మీ రోజు మంచిగా కాడ్యము, ఇంకా చికెన్ కర్రీ చేస్తుంది మంచిగా. ఆనియన్ వేసేస్తున్నా. ఇదేమో చికెన్ కర్రీకి, ఇదేమో కార్జన్కి. చికెన్ కర్రీలో కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తున్నా. పచ్చిమిర్చి వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. టమాటో ఇది కాజంలోనే వేస్తున్నా, చికెన్లో అయితే వేయను. కాల్చిన చికెన్ ఆనియన్ ఫ్రై అయినాయి, ఇప్పుడు వేసేసుకుందాం. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే ఫ్రై అవుతుంది. టమాటో ఫ్రై అయింది చూడండి. ఇప్పుడు మనం కాజం వేసేసుకుందాం. వన్ స్పూన్ 1.5 వేసేద్దాం. కొంచెం నాన్ వెజ్ అప్పుడు స్పైసీ ఉండాలి, ఆ మాత్రం. చికెన్లో కాజు అంటే ఒకసారి వేసేసిన సాల్ట్ కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ 1.5 ధనియా పౌడర్ 1 స్పూన్. ఇందులో కూడా ఒక 1 స్పూన్. ఇలా పచ్చి కొబ్బరి అండ్ నువ్వులు పేస్ట్ చేసిన, ఈ పేస్ట్ మనం అందులో వేసేసుకుందాము. పచ్చి కొబ్బరి నువ్వుల పేస్ట్ చికెన్లోకి. ఆయన కలిగండి, వాసనతో ఫుల్ వస్తుంది. అయిపోతుంది, ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది. తిందాం. ఒకసారి కలుపుకుంటున్నాం మధ్యలో. కొద్దిగా గరం మసాలా, ఇది హోమ్ మేడ్, నేను ఇంట్లోనే చేసుకుంటా. గరం మసాలా కాటంలో కూడా గరం మసాలా వేస్తుంది. హోమ్ మేడ్ కాబట్టి కొంచెం వేసినా కూడా మంచిగా మసాలా కాబట్టి తెలుస్తుంది మనకి. ఓకే, కాటం అయితే మంచిగా ఫ్రై అయింది కదా, మంచిగా అన్నీ స్పైసీస్ పడతాయి. వాటర్ పోసేసుకుందాం. మనం గ్రేవీయా లేకపోతే దగ్గర కొనుక్కుంటామా అన్నది దాన్ని బట్టి మనం
వాటర్ పోసుకోవాలి. ఎక్కువ గ్రేవీ అయితే పెట్టాను, కొంచెం మంచి దగ్గరికి వేసుకుంటా. టమాటా గ్రేవీ కోసం వాటర్ పోసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసిన మళ్ళీ వేస్తా. ఈ కర్రీ కూడా రెడీ ఆల్మోస్ట్. కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. కుక్కర్ గిన్నెలో పెట్టేసుకుందాం. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. మంచిగా కర్రీ అయితే ఇది బాగుంటుంది కూడా టేస్టీగా. చికెన్ కూడా ఉడుకుతుంటుంది. అది కొంచెం గట్టిగా చెప్పు. టిఫిన్ చేసావు కదా పొద్దున? మరి బ్రెడ్ ఆమ్లెట్ అయింది మా టిఫిన్ ఈరోజు. పెద్దోడు చేసిండు చేసి మంచిగా. ఇది షార్ట్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. మా బావ ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? చూడండి, హెల్ప్ చేస్తున్నాడు. నాకు హెల్ప్ చేస్తున్నాడు. తోటకూర రేపటికి రెడీ చేస్తున్నాడు అనమాట. రేపు మండే వండుకోనికి. ఒక్కదాంతోనంటే కాదు కదా, చాలా తెచ్చిండు. చూడండి ఇంత పెద్ద కవర్లు ఉన్నాయి, 4 కట్టల దాకా పెద్ద పెద్దవి. అందుకనేసి నేను ఉంచిస్తలే అని చెప్పి ఆయననే చేస్తున్నాడు. ఈరోజైతే మేము ఈ డోర్ ఓపెన్ చేసినాం. వచ్చింది మా పెద్ద కోత వచ్చింది. మాకు మా పెద్దోడు ఇంట్లో ఉంటేనే సందడి, మస్తు అల్లరి ఉంటుంది. వీడు నేను నాతోనైతే ఫుల్ సందడి. నేను వాడుకుంటే ఇల్లంతా సైలెంట్ అను అయిపోతుంది కదరా? చెప్పరా, కరెక్టేనా? ఏం తింటున్నావు నాకు చెప్పకుండా? మొన్నైతే క్లీనింగ్ అయిందని చెప్పినా కదండి. చూడండి ఇవన్నీ అయితే మంచిగా చదువుకున్నాం. పేపర్లు వేసి మా చిన్నోడు మంచిగా చదువుకున్నా. ఇంకా కొంచెం అన్నీ సెట్ చేయలేదు. ఇట్లయితే పెట్టుకున్నా ర్యాండంగా. కాకపోతే అన్నీ నీట్గా చదువుకోవాలి. స్పైసీ ర్యాక్ కూడా కొన్ని ఉన్నాయి తోమెట్టి వేరే డబ్బాలు పెట్టినా అవి కూడా తీయాలి. అన్నీ వేసి పెట్టుకున్నాం మసాలాలు అవన్నీను మంచిగా. కిచెన్లో ఈ డోర్ అన్నమాట, మాకు కిచెన్ డోర్ ఇది. ఇట్లా బాల్కనీ టైప్. ఇక్కడ మాకు వాష్ ఏరియా ఇచ్చిండ్రు. ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడ వాష్ బేసిన్ ఉంటుంది వెనకాల, బ్రష్ ఇట్లా చేసుకోవడానికి. చికెన్ కర్రీ రెడీ అయింది. కొంచెం సూపే పెట్టినా బాగుంటుంది. చల్లగానే ఇంకా కొంచెం అది థిక్ అవుతుంది, దగ్గరికి అయిపోతుంది. కొత్తిమీర వేసేసుకున్నాము. మన కర్రీ అయితే రెడీ. చికెన్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. కొత్తిమీర రెడీ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే, కాజం రెడీ. కాజం కర్రీ రెడీ. ఇంత ఎమ్మిగా అయింది దగ్గరికి మంచిగా. చూడండి గ్రేవీ కొంచెం గ్రేవీగా ఎక్కువ ఉండవద్దు గ్రేవీ. ఈ డోర్ అయితే మేము చాలా రోజులు తీసినాము. చలికాలం అసలు డోర్ తీయనే లేదు, చల్లగా వస్తుంది గాలి అని. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, మంచి చల్లగా గాలి వస్తుంది, ఫుల్ వెలుతురు వస్తుంది. ఇక్కడ నుంచి తీసినాం. ఇక్కడ దేవుడు రూము పెట్టేసిన. రైస్ది 2 విజిల్లు వచ్చినాయి, ఇంకొకటి వచ్చినాక ఆపేస్తా. కర్రీ అయితే చూడండి మంచిగా అయింది. ఒక విజిల్ వస్తే చాలా పెద్ద. బావా తిందామా? నాదేం లేట్ అయిపోయింది వంట, తిందాం ఇక. ఆకలి అవుతుంది. టైం చూసిరా 3. టిఫిన్ లేటు, వంట కూడా లేట్ అయింది. పిల్లలు వస్తారా? రండి. ఎండ చూడండి ఫ్రెండ్స్, అబ్బా అసలు చూసారా ఎండలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఫుల్ ఎండలు. అమ్మ బాబోయ్ భయం వేస్తుంది. స్టార్టింగ్లో ఇట్లా ఉంటాయి ఎండలు, ఇంకా వచ్చే నెల ఎట్లా ఉంటాయి. ఫుల్ చూడండి ఎండ ఇక్కడ వరకు వచ్చేసింది. ఇంకా కొంచెం సేపు అయితే మొత్తం ఇంట్లో వరకు వస్తుంది. తోటకూర అయితే రెడీ అయింది. సుంచి పెట్టిండు కదా మా బావ. రేపు మండే రేపు వండుతాయి. ఇది టెన్షన్ లేదు. ఇక ఈ వీడియోకి ఏం చేస్తున్నా, ఇక నాకు నీరసం స్టార్ట్ అయింది, ఓపిక లేదు. అన్నం అయితే తినేస్తాం మేము, వంట అయిపోయింది. హలో ఫ్రెండ్స్, అందరూ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తున్నా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతోనే వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మేమైతే అన్నం తినేస్తాము. బాయ్ అండి. బాయ్.